బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్ట్ మొదలైపోయింది. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. అమెరికాకు సంబంధించిన గవర్నమెంట్ సంస్థల నుంచి లే ఆఫ్లు మొదలంటూ వైట్ హౌస్ కూడా ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి 4,000 మందిని తొలగించింది. 7 ఏజెన్సీలు, గవర్నమెంట్కి సంబంధించిన 7 ఏజెన్సీలు 4,000 మందిని ఆల్రెడీ తొలగించాయి. దాని తర్వాత వీసా ప్రాసెసింగ్ పైన కూడా షట్ డౌన్ ప్రభావం చూపించబోతుంది. కొత్త బడ్జెట్కు ఇంకా లభించలేదు ఆమోదం. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ పార్షల్ షట్ డౌన్ అక్టోబర్ 1న స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది స్పెండింగ్కి సంబంధించి, అంటే కొత్త బడ్జెట్కి అక్కడ ఆమోదం దొరకకపోవడంతో మొత్తం మీద అయితే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ నిలిపివేయాల్సి వచ్చింది. ఒక రకంగా ఫెడరల్ సివిలియన్ వర్క్ ఫోర్స్ దాదాపు 9 లక్షల మంది నాన్ ఎసెన్షియల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ లేకుండా ఉన్నారు. 7,000 మంది ఎప్పుడు శాలరీ వస్తుందో కూడా తెలియకుండా, 7 లక్షల మంది ఎప్పుడు శాలరీ వస్తుందో కూడా తెలియకుండా వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే అమెరికా షట్ డౌన్ ఇప్పుడు లే ఆఫ్స్కి దారి తీస్తుంది. కొన్ని వేల సంఖ్యలో అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీస్ అక్కడ ఉద్యోగస్తులని తీసేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి వైట్ హౌస్ కూడా ఆమోదం తెలియపరిచినట్టు తెలుస్తుంది. వైట్ హౌస్ కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు మిలిటరీ అలాగే నేషనల్ సర్వీసెస్కి సంబంధించి కూడా లే ఆఫ్స్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా. సో మొత్తానికైతే ట్రంప్ ఏదైతే తన టారిఫ్స్తోని ప్రపంచ దేశాలని భయపెట్టాలని ప్రయత్నం చేశాడో అది మొత్తానికైతే అమెరికా ప్రజల్నే ఒక రకంగా వాళ్ళ నడ్డి విరిచే సిట్యువేషన్కి తీసుకెళ్ళినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. గవర్నమెంట్లో కొన్ని సంస్థలను నడపడానికి నిధులు లేకపోవడం, ఆ నిధులకు సంబంధించిన ఆమోదం కూడా లేకపోవడం వల్ల మొత్తానికైతే కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్, కొన్ని గవర్నమెంట్ సంస్థలన్నింటినీ కూడా అక్టోబర్ 1న పార్షల్గా షట్ డౌన్ చేసేశారు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఉద్యోగులను కూడా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ నందు ఉన్నాడు. నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, ప్రస్తుతానికి 4,000 మందికి పైగా ఉద్యోగులను తీసినట్టు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మోతాదులో లే ఆఫ్స్ జరిగే అవకాశం ఏమన్నా ఉందా? ఒక రకంగా అమెరికా బడ్జెట్లో అమెరికా ఆర్థికంగా వెనకబడిపోయిందా? వాళ్ళ దగ్గర వనరులు లేవా? దానికి సంబంధించిన రిసోర్సెస్ కానీ డబ్బు కానీ లేకపోవడం వల్లనే ఈ పార్షల్గా షట్ డౌన్ చేశారా? కాంగ్రెస్ ఒప్పుకోకపోవడం అనేది కొత్త ఏం కాదు, షట్ డౌన్ అనేది కొత్త కాదు. కాకపోతే వీళ్ళు ప్రతిపాదించినటువంటి బడ్జెట్ చాలా ఎక్కువ ఉండడం అనేది మేజర్ కాజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ, అంటే ప్రభుత్వ సంస్థలకు అనుసంధానంగా పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీస్ కి వీటికి సంబంధించి, అలాగే ట్రంప్ అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాలకు సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టాలనుకుంటున్నటువంటి డబ్బులు చాలా ఎక్కువగా ఉండడం. సో అది రాంగ్, అంటే ఇది పెట్టాల్సిన పద్ధతిలో ఖర్చు పెట్టడం లేదనే అభిప్రాయం ఉండడం కాంగ్రెస్ లో. అలాగే బడ్జెట్ చాలా ఎక్కువైపోయిందన్న అభిప్రాయంతో ఈ షట్ డౌన్ అనేది దారి తీసింది. అండ్ ఇట్స్ నాట్ న్యూ థింగ్, ఖచ్చితంగా గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైతే 4,100 మందికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి. అలాగే ఈ ఇయర్ ఎండ్ కల్లా, ఈ సంవత్సరం చివరికల్లా ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ 3 లక్షల మంది మీద ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 3 లక్షల మందికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇప్పుడు డేంజర్ లో ఉన్నాయి. సో ఏం చేయాలనుకుంటుంది ట్రంప్ గవర్నమెంట్ అనేది మాత్రం ఇక్కడ చాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే టెంపరీ బడ్జెట్ ని వాళ్ళు అలాట్ చేస్తారు, కాంగ్రెస్ టెంపరీ బడ్జెట్ అలాట్ చేస్తారు, రన్ అవుతుంది. కాకపోతే ఈ లోపే ఇంత పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపించడం అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. సో ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళ మధ్యలో సయోధ్య కుదరడం లేదు, టెంపరీ బడ్జెట్ కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 3 లక్షల మంది మీద ఈ ఇయర్ ఎండ్ లోపు ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. సో మనకి క్లియర్ గా కనిపిస్తుంది కళ్యాణ్, ఒక రకమైనటువంటి కేవస్ మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్ అమెరికాలో. ఎందుకంటే షట్ డౌన్ కారణంగా ఫెడరల్ ఎంప్లాయీస్ కి ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఫెడరల్ అలాగే దానికి అనుసంధానంగా పనిచేసేటువంటి అన్ని వ్యవస్థలు కూడా గందరగోళం అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మినిమల్ సర్వీసెస్ మీద పనిచేయాలి.
అండ్ దట్ ఎఫెక్ట్స్ ఎ లాట్. ఎందుకంటే అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. సహజంగానే ఈ కేసులకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి మన దగ్గర కాదు, మన దగ్గర చాలా లిమిటెడ్ సపోర్ట్ మాత్రమే మనకి ఇవి వ్యవస్థల నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ అమెరికా లాంటి దేశాల్లో చాలా పకడ్బందీగా ఉంటాయి వ్యవస్థలు, సపోర్ట్ బయట ఉంటుంది. కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు అవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీస్ అనేది ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ లో ఉన్నాయి, అలాగే ఈ ల్యాండ్ కి సంబంధించిన సర్వీసెస్ లో కానీ, మెడికల్ సర్వీసెస్ లో కానీ, అలాగే గవర్నమెంట్ ఈ వైట్ హౌస్ కి రిలవెంట్ గా పనిచేసేటువంటి చాలా వ్యవస్థల్లో కూడా ఇవి ఉన్నాయి. సో ఇలా అమెరికా వ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే మన కాంట్రాక్ట్ సోర్సెస్ ఉన్నాయి కదా, కాంట్రాక్ట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అలా అనుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మందికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెలవుల మీద వెళ్ళాలి, వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పేమెంట్ కూడా ఉండదు దీనికి సంబంధించి. ఓన్లీ ఆర్మీకి, ఎమర్జెన్సీ సర్వీసెస్ కి మాత్రమే వాళ్ళు పేమెంట్ ఇస్తారనమాట ఈ గ్యాప్ లో. సో ఓవరాల్ గా 3 లక్షల మందికి. అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు మార్కెట్స్ క్రాష్ అవడానికి కూడా మనం చూస్తున్నాం. చైనా మీద 100% ట్యాక్సెస్ ఇంపోజెస్ వల్ల ఓ పక్క మార్కెట్స్ క్రాష్ అయ్యి, ఇంకో పక్క ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు పోయి చాలా మంది నిరుద్యోగుల సంఖ్య పెరిగి, అంటే ట్రంప్ ఏదైతే అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదం తీసుకున్నాడో అంటే ఆ నినాదానికి ఆపోజిట్ లో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఓ పక్క తనకేదో శాంతి బహుమతి కావాలని చెప్పేసి ఆ తపనతో యుద్ధాలు అవి అని చెప్పి తిరిగి ప్రాపర్ గా మిగతా విషయాల మీద ఫోకస్ చేయకుండా మరోవైపు గోల్డెన్ డోమ్ అని చెప్పేసి హడావాడి కొన్ని రోజులు చేశారు, మనం చూసాం. వాటితో పాటు ఈ వీసాస్ విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళం కానీ, బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళం కానీ, ఇప్పుడు ఈ లే ఆఫ్స్ లేదంటే షట్ డౌన్ ప్రాబ్లం ఒకటి, మరోవైపు మార్కెట్స్ మీద చాలా ఇంబ్యాలెన్స్ గా ఉండడం. ఎందుకంటే అమెరికా అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతుండడం వల్ల ఆయా కంట్రీస్ తో ఉన్నటువంటి లేదంటే దానికి ఫ్రెండ్స్ ఉంటారు కదా మిగతా కంట్రీస్, వాళ్ళకి మధ్యలో కొంచెం సంబంధాలు దెబ్బతినడం వల్ల అమెరికా మార్కెట్స్ మీద చాలా ప్రెషర్ ఉందన్నమాట ఇప్పుడు. సో చైనా ఎఫెక్ట్ వల్ల చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడింది. ఇండియాతో మొదలైంది, ఇప్పుడు చైనాతో ఇంపాక్ట్ క్లియర్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కేఎస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ అమెరికాలోనే ఈ కేఎస్ కనిపిస్తున్నాయి. అంటే అమెరికా వాసులకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మొదలుపెట్టినటువంటి ట్రంప్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది రివర్స్ లో వెళ్తుంది. ఇప్పుడు అమెరికన్స్ కే ఈ ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకంటే ఈ ఈ ఫెడరల్ ఉద్యోగాల్లో ఎక్కువ మంది అమెరికన్సే ఉన్నారు కదా, బయట వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. స్థానికంగా లాంగ్ టర్మ్ నుంచి వాళ్ళకి అక్కడ అక్కడ ఉన్నటువంటి అక్కడ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి, అది కూడా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫెడరల్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి తక్కువగానే ఉంది, ఎక్కువగా పోతుంది ఉద్యోగాలు అమెరికన్స్ కి. సో ఓవరాల్ గా చూస్తే ఇట్స్ ఇన్ రివర్స్ మోడ్. ట్రంప్ ఈజ్ ఇన్ రివర్స్ మోడ్. ఏదైతే అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడో ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుని, చివరికి ఫ్రెండ్స్ ని పోగొట్టుకుని, అంటే ఫ్రెండ్షిప్ చేసే దేశాలను పోగొట్టుకుని, బిజినెస్ పోగొట్టుకుని, ఉద్యోగాలు పోగొట్టుకుని, ఫినాన్షియల్ గా డల్ అయిపోతూ, మార్కెట్స్ దెబ్బతింటూ ఏం జరుగుతుందనేది ఊహించడం కొంచెం కష్టంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. సో ఓవరాల్ గా అయితే ఈ ఇయర్ ఎండ్ అంటే ఏముంది, హార్డ్లీ ఇట్స్ మోర్ 2.5 months కంటే ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ 3 months కూడా లేదు. ఈ 3 months లోనే 3 లక్షల మంది, అంటే అప్రాక్సిమేట్లీ నెలకు 1,00,000 మంది మీద ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. 3 లక్షలు కాకపోయినా అట్లీస్ట్ మోర్ దాన్ 2 lakh మెంబర్స్ కి ఉద్యోగాలు లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి, మళ్ళీ ఎప్పుడు రివోక్ అవుతారు, వాళ్ళందరూ ఎప్పుడు రివైవ్ అవుతారు, మళ్ళీ ఎప్పుడు బడ్జెట్ రికవర్ అవుతుంది? అంటే దీని వెనక ఏదో కొంత ప్లాన్ ఉంది, అంటే తనకు సంబంధించినటువంటి వ్యవస్థల్ని బలోపేతం చేసుకునే ఉద్దేశం కూడా ట్రంప్ కు ఉంది అనేటువంటి అభిప్రాయాలు కొన్ని వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఒక అతి త్వరలో రాజకీయంగా మరొక కొంత గందరగోళం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కళ్యాణ్. ఎందుకంటే ఇది కేవలం ఒక విషయంలోనే కాదు కదా,